నమస్తే. నేను మీ అశ్విని కుమార్. 2026లో కేరళ, బెంగాల్, తమిళనాడే కాకుండా అస్సాంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గౌరవ్ గగయ్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కింద 3 సార్లు ఆ రికార్డు ఆయన పేరు మీదే ఉంది. ప్రస్తుతానికి ఎన్డీఏ అక్కడ 2016 అలాగే 21 రెండుసార్లు గెలిచింది. 2026లో ఎన్డీఏ గెలిచి మళ్ళీ హ్యాట్రిక్ ఏమైనా సాధిస్తుందా? హిమంత బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? ఎట్లా ఉంది అస్సాంలో? ఏ పార్టీకి అవకాశం ఉంది? ఒపీనియన్ పోల్. చాలా డెమోగ్రఫికల్ చేంజెస్ వచ్చినాయి అస్సాంలో కూడా. చాలా మార్పులు. అస్సాం లాంటి రాష్ట్రం అటు వెస్ట్ బెంగాల్ వైపు, ఇటు త్రిపుర, ఇటంతా సరిహద్దులు కాకుండా బంగ్లాదేశ్తో కూడా కొద్దిగా బోర్డర్ పంచుకుంటోంది. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బాగా వచ్చారు. అక్కడ కూడా ముస్లిం పాపులేషన్ పెరుగుంది. ముస్లింలు ఎటువైపు ఉన్నారు? హిందువులు పోలరైజేషన్ అయిందా? ఎవరికి మెజారిటీ రావచ్చు? 2019 అలాగే 2021లో 2019 లోక్సభ ఎన్నికలు, 2021లో విధానసభ ఎన్నికలు, అట్లాగే ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికలు 2024లో అస్సాం ఎట్లా తీర్పు ఇచ్చింది? ఎన్డీఏకి మనం అసెంబ్లీ సీట్ల ప్రకారం ఆ ఓట్ షేర్ చూసుకుంటే ఎన్డీఏ 2019 లీడ్ 82 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో వచ్చింది. ఆ లోక్సభలో సాధించిన స్థానాలు బట్టి ఓట్ షేర్ 46. అలాగే కాంగ్రెస్ కూటమికి 2019లో వచ్చిన పార్లమెంట్ స్థానాలు బట్టి చూసుకుంటే అప్పుడు 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30% ఓట్ షేరు. ఆ తర్వాత 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన అస్సాంలో ఎన్డీఏ 75 స్థానాలు గెలుచుకుంది. 44.51% ఓట్ షేర్తో. కాంగ్రెస్ కూటమి 50 స్థానాలు గెలుచుకుంది. 43.68 ఓట్ షేర్తో అనూహ్యంగా పెంచుకుంది 2019 లోక్సభ కన్నా కూడా. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ బాగా పెంచుకుంది. ఆ తర్వాత మళ్ళీ జరిగింది డీలిమిటేషన్, ఇవన్నీ జరిగినాయి. లోక్సభ జనరల్ ఎలక్షన్స్ 2024 డీలిమిటేషన్స్ జరిగాక 2024 లోక్సభ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు ఎన్డీఏ డీలిమిటేషన్ అస్సాంలో జరిగింది. ఆ తర్వాత 2024లో డీలిమిటేషన్ తర్వాత లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్డీఏ 92 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుచుకుంది. 42.29. కాంగ్రెస్ కూటమి లీడు 31 అసెంబ్లీ స్థానాలు 39.37%. ఇంకొక ఇంపార్టెంట్ పార్టీ ఒకటి ఉంది, ఏఐయుడిఎఫ్ అని. ముస్లిం ఓటర్స్ ఎప్పుడు ఎక్కువగా వాళ్ళకి వేస్తూ ఉంటారు. కానీ 2024కి వచ్చేటప్పటికి ముస్లిమ్స్ అంతా కూడా కాంగ్రెస్ ఎలియన్స్కి వేశారు. సో ఆ ఏఐయుడిఎఫ్కి 0 అసెంబ్లీ సీట్స్, 3% ఓట్ షేర్ మాత్రమే వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రస్తుతం మళ్ళీ ఒకసారి 2026లో విధానసభ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా స్కీమ్స్ నడుస్తున్నాయి అక్కడ అస్సాం రాష్ట్రంలో. పోలరైజేషన్ నడుస్తుంది. పోలరైజేషన్ రెండు వైపులా ఉంది, హిందూ ముస్లిమ్స్ రెండు వైపులా. ఆ తర్వాత నితిన్ నబీన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన పూర్తి ఫోకస్ పెట్టారు అస్సాం మీద. గడిచిన 24 గంటల్లో గురువారం ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ శ్రేణులు ఆయన్ని స్వాగతం పలికారు. అక్కడ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కూడా అయింది. వీటన్నిటి నడుమ మధ్య అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని గెలుచుకోవచ్చు 2026లో? అస్సాంని మనం 3 కింద విడగొట్టచ్చు. అప్పర్ అస్సాం, లోయర్ అస్సాం, బెరాక్ వ్యాలీ. 3 చోట్ల కూడా 3 డిఫరెంట్ పోలరైజేషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఈ డీప్ డౌన్ అనాలిసిస్ వాళ్ళు ఇచ్చిన సర్వే ఫలితాలు చూసుకుంటే మనం ముఖ్యంగా మొట్టమొదట అప్పర్ అస్సాం 56 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి. ఎలాంటి స్కీమ్స్ అంటే వరుణోదయ్ అనేవి, ప్రధానమంత్రి ఆవాస్ ఉజ్వల ఒకటి, జల్ జీవన్ ఒకటి, అలాగే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ట్రాన్స్ఫర్లు, ఇవంతా కూడా కింద వాళ్ళ వరకు రీచ్ అయినాయి ఈ అప్పర్ అస్సాంలో. సో ఇక్కడ మహిళలంతా కూడా పూర్తిగా సాటిస్ఫై అయి ఉన్నారు ఈ స్కీమ్స్ మీద. ఇదంతా కూడా ఎన్డీఏకి బాగా అడ్వాంటేజ్ కనబడుతుంది. అట్లాగే మోడీ ఫ్యాక్టరు హిందూ అస్సామీస్లో బాగా ఎక్కువగా కనబడుతుంది. అర్బన్ ఓటర్సు అట్లాగే వీటన్నిటిలో కూడా. వీటన్నిటి మీద మనం చూసుకుంటే
కాంగ్రెస్కి ఏఐయుడిఎఫ్ బ్రేక్ కొడుతోంది. బ్రేక్ ఇచ్చినందుకు కాంగ్రెస్కి హెల్ప్ అవుతుంది ఈ అప్పర్ అస్సాంలో కూడా. దాని ప్రకారం చూసుకొని ఈ డెవలప్మెంట్ కూడా అప్పర్ అస్సాంలో బ్రహ్మాండంగా జరిగింది. రోడ్స్, బ్రిడ్జెస్, మెడికల్ కాలేజెస్, అట్లాగే అర్బన్ అప్గ్రేడ్ అయింది దుబ్రుగా, టిన్సుకియా బెల్ట్లో. సో వీటన్నిటినీ చూసుకుంటే 56 స్థానాలు ఉన్న అప్పర్ అస్సాంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 43 స్థానాలు ఎన్డీఏ గెలుచుకుంటుంది, కాంగ్రెస్ కూటమి 13 స్థానాలు గెలుచుకుంటుంది. ఆ తర్వాత లోయర్ అస్సాం. ఈ లోయర్ అస్సాంలో మాత్రం యూపీఏ, అప్పుడు యూపీఏ ప్రస్తుతం, ఆ తర్వాత ఇండియా ఏలియన్స్కి బాగా అడ్వాంటేజ్. 2021లో విధానసభలో 29 స్థానాలు గెలుచుకుంది, ఎన్డీఏ 21 స్థానాలు గెలుచుకుంది. సో డీలిమిటేషన్ బాగా జరిగింది. ఇప్పుడు డీలిమిటేషన్లో ముస్లిం స్థానాలు బాగా తగ్గినాయి. 33 ఉండేవి, ప్రస్తుతం 25కి వచ్చింది. సో మ్యాప్ మొత్తం చూసుకుంటే మనం డెమోగ్రఫిక్ కూడా మొత్తం చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడ సదర్న్ అస్సాంలో అయితే మాత్రం ఏఐయుడిఎఫ్ ఇంకా పట్టు సాధిస్తూనే ఉంది. ముస్లిమ్స్ 2024లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి వేసినా కూడా విధానసభ ఇక్కడ ఏమన్నా సదర్న్ అస్సాంలో ఏఐయుడిఎఫ్కి ఏమన్నా వేస్తారా, మొబిలైజేషన్ ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ లోయర్ అస్సాంలో మొత్తం ఒకసారి మనం చూసుకుంటే 50 స్థానాల్లో బీజేపీ కూటమి లేదా ఎన్డీఏ 20 స్థానాలు గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ కూటమి 17 స్థానాలు, అదర్స్ 13. ఈ అదర్స్లోనే ఇక్కడ ఏఐయుడిఎఫ్ లాంటి వాళ్ళు ఈసారి ఏమన్నా గెయిన్ అవ్వచ్చు అన్నదైతే మనకి ఆ సర్వే ప్రకారం తెలుస్తుంది. ఇక్కడ ఇది మల్టీపోలార్ కాంటెస్ట్ అని చెప్పచ్చు లోయర్ అస్సాంలో. సో చూడాలి మనం అక్కడ. ఇంకా నెక్స్ట్ బెరాక్ వ్యాలీ. ఈ బెరాక్ వ్యాలీలో 20 స్థానాలు ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, ఎందుకంటే ఇది బెంగాల్తో కూడా బంగ్లాదేశ్తో బోర్డర్ పంచుకుంటూ ఉంటుంది. కచారు, కరీంగంజ్, హైల్కండి డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వెస్ట్ బంగ్లాదేశ్తో సరిహద్దులు పంచుకుంటూ ఉంటాయి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువ ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తుంది బీజేపీ, ఏమైనా స్వీప్ చేయగలదా అంటే స్వీప్ చేయకపోవచ్చు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే డెమోగ్రఫీ, హిందూస్ 50% ఉన్నారు, కానీ ముస్లింలు 48% ఉన్నారు. హిందూస్ సాలిడ్గా బీజేపీ వెంట ఉన్నా కూడా బెరాక్ వ్యాలీలో ఎక్కడ హిమంత వర్క్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మీద వీటికి సంబంధించి కూడా కొద్దిగా ఉన్న కర్బ్ అవుతుందా అన్నది చూడాలి మనం. ప్రస్తుతానికి 20 స్థానాలు బెరాక్ వ్యాలీలో బీజేపీ కూటమి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది, కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. సో మొత్తం మీద 2021లో ఎన్డీఏ 70 స్థానాలు గెలుచుకుంది. అదే రిజల్ట్ మళ్ళీ రిపీట్ అయ్యేట్టు కనబడుతోంది ఈ డీప్ డౌన్ అనాలిసిస్ ఇచ్చిన ఒపీనియన్ పోల్ ప్రకారం. ఇంకొక ఒపీనియన్ పోల్ కూడా వచ్చింది అస్సాం మీద. ఇది సవ్యసాచి ఒపీనియన్ పోల్. వాళ్ళు ఇస్తున్నది కూడా ఎన్డీఏకి 68 నుంచి 77 స్థానాల మధ్యని, కాంగ్రెస్ ప్లస్ 7 రీజనల్ ప్లేయర్స్ ఉన్నారు మొత్తం అంతా కూడా. అంటే కాంగ్రెస్ ఎలియన్స్ వాళ్ళకి 42 నుంచి 50 రావచ్చు అన్నది, ఏఐయుడిఎఫ్కి 2 నుంచి 6 అన్నది ఈ సవ్యసాచి ఒపీనియన్ పోల్ కూడా చెప్తోంది. సో 2 డీప్ డౌన్ అనాలిసిస్, సవ్యసాచి ఒపీనియన్ పోల్, వీళ్ళిద్దరూ కూడా అస్సాం మీద ఇచ్చిన దానిలో మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. నెంబరు 75 సేమ్, అంటే 20-21. కారణాలు ఏంటంటే హైలీ పోలరైజ్డ్ ఓటర్సు, హిమంత బిశ్వాస్ చాలా పెద్ద స్టిల్ ఫేవరెట్, స్కీమ్స్ పేదవాళ్ళని లోయర్ క్లాస్ని రీచ్ అవుతున్నాయి, మిడిల్ క్లాసు ఈ సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇనిషియేటివ్స్తో సంతృప్తి చెందున్నారని. కానీ కొన్ని చోట్లయితే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతోంది, వాళ్ళ స్థానాలు మారుస్తారని బీజేపీ చెప్తోంది. 2025 డిసెంబర్ ప్రకారం అస్సాంలో మళ్ళీ ఎన్డీఏ గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతుందన్నది ఒపీనియన్ పోల్స్ తెలుపుతున్నాయి. థ్యాంక్ యూ.